హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాసి వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఫస్ట్ మీరైతే ఇలా tgeapset.nic.in సైట్కి వెళ్ళండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులో పే ప్రాసెసింగ్ ఫీ అన్న దాని మీద ముందు క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది నేను కంప్యూటర్లో చేస్తున్నాను. ఒకవేళ మీకు మొబైల్ ఫోన్లో చేసుకోవాలంటే ఎలాగన్నది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఫీ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా 4 బాక్సెస్ అయితే కనిపిస్తాయి. అందులో ఫస్ట్ది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు కూడా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఏదైతే హాల్ టికెట్ తీసుకెళ్లాలో దాని మీద కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగనే మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 మీ యొక్క హాల్ టికెట్ మీదనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 4వ బాక్స్లో ఈ కింద ఏదైతే కనిపిస్తుందో నెంబర్లు కానీ లేకుంటే లెటర్స్ కానీ అవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుందిగా పే ఫీ ఆన్లైన్ అని, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనకి యాక్చువల్గా మీరు మీ దగ్గర అయితే మాత్రం కంపల్సరీగా అమౌంట్ ఉండాలి. అది ఎంత అన్న దాని గురించి వస్తే, ఒకవేళ ఓసీబీసీ వాళ్ళకైతే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ పేమెంట్ చేసే దానికంటే ముందు కంపల్సరీగా మీ దగ్గర క్రెడిట్ కార్డ్, ఇక రాశారు ప్యూర్గా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేయొచ్చు అని చెప్పొస్తున్నారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ అమౌంట్ అయితే రెడీ చేసుకొని చేసిన తర్వాత నేను ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా మీకు లోపల డీటెయిల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఓపెన్ చేయగానే మీకు కొంత పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మీ డీటెయిల్స్తో పాటు ఇంకొంత డేటా మీరు ఇవ్వాల్సిన, అంటే కొంత డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అందులో మొదటిది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది ఎవరికి అవసరం అని అంటే, ఎవరైతే బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అట్లా ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే క్యాండిడేట్ ఆధార్ నెంబర్, ఏదైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్ ఆధార్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలి. అలాగనే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా రాసి ఉంటుంది క్లియర్గా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ నెంబర్ అని, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరెవరికి అంటే, ఎవరైతే బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటుందో, అంటే ఓసీలో కొంతమంది పూర్ ఫ్యామిలీ, బిలో పావర్టీ, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని సర్టిఫికేట్ దొరుకుతుందండి. సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అయితే జీమెయిల్కి ముందు ఏది ఉందో అదంతా రాసి తర్వాత @gmail అని రాయాల్సిన అవసరం ఉంటుంది. యాహూ అయితే యాహూ మెయిల్ ఏదైతే ఉంటే అది, తర్వాత @yahoo.com అని రాసినా సరిపోతుంది. .in కానీ .com కానీ. సో ఇలా ఈ 4-6 బాక్సులు అయితే కంపల్సరీగా నింపాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు, సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రస్తుతానికి లేదు, ఏం రాయకుండా ఏం కాదు అంటే, ఏం కాదు స్టూడెంట్స్, ప్రస్తుతానికైతే ఇది ఎంటీ పెట్టి సబ్మిట్ చేసినా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటికి వరకల్లా తీసుకెళ్ళినా కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఇక్కడ నో అనే పెట్టేసి వదిలేయండి. చేసిన తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే ఒక డిక్లరేషన్, ఇదంతా నేనే చేస్తున్నాను అయితే ఇన్ఫర్మేషన్ నిజమే అన్నట్టు ఒక బాక్స్ కనిపిస్తుంది, చిన్న బాక్స్. దీన్ని కంపల్సరీగా టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదంతా కంప్యూటర్లో చూసి చెప్తున్నాను. సేమ్ ఇలాగనే మీకు మొబైల్లో కూడా చేసుకోవాలంటే ఏంటి అన్న దాని గురించి. సో మీ మొబైల్లో సేమ్ ఇలాగనే tgeapset.nic.in అని ఎంటర్ చేయండి. సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ మొబైల్లో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపించడం జరుగుతుంది. క్లిక్ చేయగానే మీకు సేమ్ ఈ బాక్సెస్ అన్ని, అంటే ఈ డైలాగ్స్ అన్ని కనిపిస్తాయి. అందులో డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న దానికంటే కొంచెం చిన్నగా అయిపోయి సేమ్ కంప్యూటర్లో ఎలాగైతే చేసుకుంటారో అలాగనే ఓపెన్ కావడం జరుగుతుంది. సో అలాగనే నేను ఇప్పుడు మొబైల్లో చెప్పడం కొంచెం చిన్నగా అనిపిస్తుంది కాబట్టి కంప్యూటర్లో చెప్తున్నాను. మీరు మొబైల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇట్లా
మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగనే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని లెఫ్ట్ సైడ్ కనిపించి ఇక్కడ కొంచెం బాటంలో కనుక వెళ్తే మీకు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. పే ఫీ ఆన్లైన్, టీ వ్యాలెట్ ఎవరైనా ఉంటే అందులోకి వెళ్ళి, లేదనుకుంటే ఒకవేళ మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా చేసుకుంటా అనుకుంటే కింద బిల్ డెస్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే సో ఇలా మీకు నెట్ బ్యాంకింగ్ అలాగనే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో నెట్ బ్యాంకింగ్ ఎవరైతే వాడాలనుకుంటారో వాళ్ళకి ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ జనరల్గా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఏదైనా వేరే బ్యాంక్ మారితే కావాలి అనుకుంటే ఇక్కడ కింద సెలెక్ట్ బ్యాంక్ అని అక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ కనుక మీరు అనుకుంటున్న బ్యాంక్ని టైప్ చేస్తే లేదంటే చిన్న స్క్రోల్ చేసినా మీకు నచ్చిన బ్యాంక్ ఏది ఉంటుంది కనిపిస్తుంది. ఇది నెట్ బ్యాంకింగ్. సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ నేను చెప్పే జాగ్రత్త ఏంటంటే మీ యొక్క పర్సనల్ బ్యాంక్ నుంచి మాత్రమే చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక రీజన్ వల్ల మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయినా, ప్రాసెస్ ఎక్కడైనా ఆగినా కానీ సేమ్ అమౌంట్ అన్నది మీ అకౌంట్లోకే రావడం జరుగుతుంది. కాబట్టి మీ సేమ్ బ్యాంక్, మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీది కానీ వాడడం మంచిది. లేదనుకుంటే అది మీ చాయిసెస్. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు కూడా సేమ్. ఇక్కడ క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేయగానే మీ కార్డు యొక్క నెంబర్ అడుగుతుంది, అలాగనే కార్డు మీద ఉన్న నేము, నెక్స్ట్ కార్డు ఎక్స్పైరీ డేట్, అలాగనే కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న CVV. సో కంపల్సరీగా కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి పే అన్న దాని మీద క్లిక్ చేయగానే కొంత అమౌంట్ 1200 రూపీస్ కాబట్టి 1200 ప్లస్ 10 ఎక్స్ట్రా ఛార్జెస్ దాని బ్యాంకుని బట్టి ఉంటాయి. అది బీసీ వాళ్ళకి, SC ST వాళ్ళకైతే 600 ప్లస్ ఛార్జెస్ పడైతే మిగతా ప్రాసెస్ని అది చూపించడం లేదు. ఎందుకంటే క్లిక్ చేసిన తర్వాత కొంచెం పాస్వర్డ్స్ అవి ఇవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్గా సైట్ ఉందో హోమ్ బటన్ tgapseat.nic. అనే సైట్, అక్కడికి వెళ్ళి స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్లాట్ బుకింగ్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో ఇంతకుముందు ప్రీవియస్గా ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే అవసరం ఉంటుంది. అవేటి లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్. క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపించడం అయితే జరుగుతుంది. ఓపెన్ అవుతుంది. ఇట్లా ఒక బాక్స్ కనిపిస్తుంది కదా పైన, కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అని ఆల్. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్. దీనికంటే ముందు మీకు కంపల్సరీ ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ ఎక్కడ పెట్టుకోవాలన్న దాని మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఆ నాలెడ్జ్ ఉండాలంటే మీకు హెల్ప్ లైన్ డెస్క్లు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దాని మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. సో హెల్ప్ లైన్ డెస్క్లు అన్నది ఎక్కడ ఉన్నాయన్నది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. సో చూడండి, లైక్ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, హైదరాబాద్, మేడ్చల్, ఇట్లా చాలా డిస్ట్రిక్ట్స్లలో అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా స్లాట్ బుకింగ్కి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఫస్ట్ ఇందులో ఆల్ అన్న ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఏ హెల్ప్ లైన్ సెంటర్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. సో మీరు మాత్రము కంపల్సరీ అంటే యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే ఇట్లా కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. అప్పుడు దీని మీద క్లిక్ చేయగానే ఆల్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా నార్మల్గా అందరూ స్టూడెంట్స్. ఒకవేళ ఎవరైతే PH, NCC, CAP ఉన్న వాళ్ళు దీన్ని క్లిక్ చేయగానే PH, NCC, CAP అనేది కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ SCL దాని మీద క్లిక్ చేయాలి అని అనుకుంటే మీకు కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. ఇంతకుముందు నేను ఏదైతే చెప్పిన ఏ డిస్ట్రిక్ట్లో ఏ ప్లేస్లో ఉందన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్లో అవకాశం ఉంది. పైన ఆల్ పెట్టినాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ అన్న దాని మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత మీకు ఇక్కడ డేట్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా జూలైలో. సో జూలైలో ఏ డేట్లో మీకు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 4th అనుకోండి. 4th నుంచి మీకు 12th వరకు ఏమో అవకాశం ఉంది కదా. మీరు 4th రోజు అంటే 4th, ఎందుకంటే లేట్ చేయకండి. ఆల్రెడీ ఇలా ఫిల్ అయిపోతాయి. ఇట్లా బాక్సెస్ కనిపిస్తాయి, ఫిల్ అయిపోయినాయి, రెడ్ కలర్లో చూపిస్తాయి, ఎంటీ ఉన్నాయి టైమింగ్స్తో సహా. ఏ టైం 4:30 to 5 లేకుంటే 5 to 5:30. ఇప్పుడు ఆల్రెడీ ఫిల్ అయినాయి కాబట్టి రెడ్ కలర్లో ఉన్నాయి. సో వెంటనే మీకు ఏ స్లాట్లో కావాలనుకుంటే ఆ స్లాట్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మనం క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఈ ఏ డేట్ స్లాట్ బుక్ చేసుకున్నాము అంటే యాక్చువల్గా నెక్స్ట్ ఇస్తాను అని అడుగుతుంది. ఎస్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు స్లాట్ బుక్ అయినట్టు ఒక రిసిప్ట్ కూడా రావడం జరుగుతుంది. అలాగనే ఏ కాలేజ్లో స్లాట్ బుక్ చేసుకున్నారన్నది కూడా
కనిపిస్తుంది. సో ఇది స్టూడెంట్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము మీరు స్లాట్ బుక్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇది ఇలాగనే మీ యొక్క మొబైల్లో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ బ్యాంక్ నుంచేలే చేయండి స్టూడెంట్. ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళు చేస్తామన్నారు అది ఇది అంటే ఏదన్నా డైరెక్ట్గా అంటే ప్రాసెస్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఏం కాదు. ఒకవేళ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి స్టక్ అయితే మాత్రం మనీ ఆగిపోతాయి. సో మీకు అలాంటి టైంలో ఏమన్నా డౌట్స్ కోసం ఉంటే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేస్తే మాత్రం మీకు అన్ని డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక హెల్ప్ లైన్ డెస్క్ ఫోన్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేస్తే కూడా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మనకు స్లాట్ బుకింగ్ సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మనకి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అన్ని పాస్ చేయడం అన్నది జరుగుతుంది.